మీడియా ముసుగులో ఏలూరు సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ బాలను బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన కేసులో ప్రముఖ టీవీ యాంకర్ సినిమా నటుడు హర్షవర్ధన్ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు స్థానిక దినపత్రిక జర్నలిస్టులు, ఓ ఛానల్ ఎడిటర్, ఓ కార్ డెకార్స్ అధినేత అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాలకు సంబంధించి కొన్ని వ్యవహారాలపై తమ వద్ద వీడియో క్లిప్పింగ్లు ఉన్నాయని, వాటిని ప్రసారం చేయొద్దంటే 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లజర్లలో సత్యసాక్షి పేరుతో ఛానల్ నిర్వహిస్తున్న పాస్టర్ లూట్ బాబు, స్థానిక దినపత్రిక రిపోర్టర్లు విజయ్ కుమార్, విజయరత్నంతో పాటు కార్ డెకర్స్ యజమాని చిరంజీవి, హర్షవర్ధన్తో కలిసి ముఠాగా ఏర్పడి బ్లాక్మెయిలింగ్కు పాల్పడ్డారు. బాధితుడు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డిని ఆశ్రయించడంతో ముఠా బండారం బయటపడింది. నిందితుల నుంచి 2 వాహనాలు, 5 సెల్ ఫోన్లు, 37,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాలేజీకి చెందినటువంటి ఆయనకి నష్టం కలిగించేటువంటి సమాచారం మా దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని మేము టీవీల్లో ప్రసారం చేయకుండా ఆఫ్ చేయాలి అంటే మాకు 10 కోట్లు కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. 10 కోట్లు కాకపోయినా కనీసం 5 కోట్లనే ఇవ్వాలని చెప్పేసి ఆయనతో బేరసారాలు చేయడం జరిగింది. ఆయన 3 టౌన్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం వలన ఒక ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. టాటా సఫారీ వెహికల్ AP 37BA 3303, ఒక I-10 కారు AP 37BY 5373, 5 మొబైల్స్, అదేవిధంగా 37,400 రూపాయలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది.